10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. మన రైల్వే మోడర్నైజేషన్ వల్ల ఒక జిల్లాలో ఎంత అభివృద్ధి అవుతాయి, జిల్లాలో ఉన్న ఎవరైతే వ్యవసాయంలో పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇండస్ట్రీలో పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, నార్మల్ ఎంప్లాయీస్ కావచ్చు. సో వాళ్ళకి ఏ విధంగా సౌకర్యం అవుతాయి, ఏ విధంగా జిల్లాకి అభివృద్ధి అవుతుంది దానికి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన మేజర్ గా 4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఒకటి మనం రోడ్తో ప్రయాణం చేస్తాము, ఒకటి రైల్వేతో ప్రయాణం చేస్తాము, ఒకటి ఎయిర్వేతో ప్రయాణం చేస్తాము, ఒకటి వాటర్ వేతో ప్రయాణం చేస్తాము. అయితే ఇప్పుడు రోడ్డు మీ అందరికీ తెలుసు, మనం కంజెషన్ వల్ల ట్రాఫిక్ వల్ల జనాలకి ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయి. సో అందుకే మన భారత ప్రభుత్వం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఏ విధంగా మన రోడ్లో ట్రాఫిక్ కంజెషన్ కానీ ఎన్వైరన్మెంటల్ కి చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి, దీంతో ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి మనం వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏ విధంగా ప్రమోట్ చేయాలి, దానికి ప్రత్యేకంగా అన్ని రైల్వే స్టేషన్స్ కి అక్కడ మోడర్నైజేషన్ కానీ, డబుల్ లైనింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, ఇవి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతావు. సో ఇప్పుడు దీంతో పాటు మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో అతనాపేట జంక్షన్ కానీ, తర్వాత మనోరాబాద్ జంక్షన్ కానీ, అవి కూడా చాలా పెద్ద ఎత్తున జంక్షన్స్ కూడా డెవలప్ అయినాయి. దీంతో పాటు మహబూబ్ నగర్ ముఖ్య ఏవైతే రైల్ లైన్ ఉంది అది కూడా డబులింగ్ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతాయి కొద్ది రోజులు. దీంతో కూడా మన మనోరాబాద్ కానీ, నాసైపేట కానీ, చేగుంట కానీ, ఈ అన్ని రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ ఫాస్ట్ గా మనం గుడ్స్ ట్రైన్ ఏవైతే ఉన్నాయో గుడ్స్ ట్రైన్ కూడా మూవ్ చేయడానికి టైం కూడా తక్కువ టైంలో ఇవన్నీ గుడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో మన స్టేట్ గవర్నమెంట్ కూడా మొదలే మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఢిల్లీకి వెళ్ళి మరి మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో మనం ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి సాయం చేయాలి, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవన్నీ మనం ఏవైతే డబులింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదు నేషనల్ హైవే కావచ్చు, ఈ అన్నింటిలో ల్యాండ్ ఎక్విజిషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి మాకు కూడా వెంటనే మొదలై అక్కడ వాళ్ళు వెళ్ళి కూడా మాకు కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తొందరగా స్పీడప్ చేసి ఈ అన్ని ప్రాజెక్ట్స్ లో మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా మొత్తం 100% కోఆపరేషన్ ఇచ్చి ఒక్కసారి కలిసిగా టీం వర్క్ చేయాలి, అది కూడా మాకు ఆదేశాలు ఉంది. కాబట్టి ఇది చాలా ఒక మంచి ప్రాజెక్ట్. మన మెదక్ పట్టణంలో ఒక మెదక్ రైల్వే స్టేషన్, దీంతో పాటు 15 కోట్లతో ఈ రోజు మోడర్నైజేషన్ అంటే సుమారుగా మళ్ళీ ఇది ఒక స్టెప్ ఉంది. మళ్ళీ ఈ స్టెప్ వల్ల ముందుగా ఇక్కడ నుంచి ఇంకా కేశవ శెట్టి గారు చెప్పినట్టు ఇంకా కొత్త ప్యాసింజర్ ట్రైన్స్ కానీ, కొత్త కనెక్టివిటీ కానీ, తర్వాత గుడ్స్ మూవ్మెంట్ ట్రైన్ కానీ, ఇవి అన్ని స్టార్ట్ అవుతాయి. అంటే ఇది ఒక సిగ్నల్ ఉంది. దాంట్లో ముఖ్యంగా మన భారత ప్రభుత్వ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు వారు కూడా ఈ ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కి ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, మన స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో 100% కూడా సహకరించాలి. మాత్రం ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఎప్పటి నుంచో కలలు కన్న విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ మెదక్ నుంచి అక్కనపేట వరకు అయితే రైల్వే స్టేషన్ రైల్వే లైన్ వేసాము. దీనికి హైదరాబాద్ ముందుగా మనం హైదరాబాద్ దగ్గర కావాలంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మనోహరాబాద్ ఫ్యూచర్ లో పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది. మెదక్ నుంచి మనోహరాబాద్ కు సుమారు 38 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు ఎందుకు నేను ఈ కోరిక కోరుతున్నానంటే హైదరాబాద్ నుంచి మేడ్చల్ వరకు పుష్పూర్ రైలు వస్తున్నాయి. ఫ్యూచర్ లో సిద్దిపేట సైడ్ లైన్ రావడం వల్ల మనోహరాబాద్ పెద్ద జంక్షన్ కాబోతుంది. అప్పుడు మెదక్ నుంచి మనోహరాబాద్ కు ఏదైతే కనెక్టివిటీ ఉంటే మనకు హైదరాబాద్ కూడా పుష్పూర్ రైలు ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు హైదరాబాద్ కూడా చాలా దగ్గర కావడం వల్ల మనకు ఎంతో అనువైన ప్లేస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను.